మనతోటి దాసరి కిరణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. కిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు. సో మొత్తానికి వాలంటీర్ వ్యవస్థ మీద దెబ్బేయడానికి రెడీ అయిపోయారు అనమాట. ఎన్నికలకు ముందే వారికి 10,000 ఇస్తా ఉన్నారు, ఎన్నికల తర్వాత అసలు వారికి ఉద్యోగాలు ఉంటాయా ఉండవండి? అందరికీ నమస్కారం. సార్ బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ వాలంటీర్ వ్యవస్థకి దెబ్బేయటమో లేకపోతే వాలంటీర్ల కోసం చేయటమో ఇక్కడ ఉద్దేశం కాదండి. మేము ఫస్ట్ నుంచి క్లారిటీగా చెప్తున్నాం. వాలంటీర్ వ్యవస్థని ఎందుకు తీసుకొచ్చారు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా మన రాష్ట్రానికి జరుగుతున్న నష్టం ఏంటి అనేది కూడా మనం చాలా క్లియర్ గా చెప్పడం. రైట్, టెక్నికల్ ఇష్యూ వచ్చింది. సో మొత్తానికి చిన్నపరెడ్డి గారు, అయితే ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థని ప్రభుత్వం రద్దు చేస్తుంది అని ఏమైనా మీకు అనుమానం ఏమైనా కలుగుతుందా? సో ముందస్తుగా ఏమైనా ప్లానింగ్? డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు సార్. రకరకాల మంత్రి గారు ఒక రకంగా ఇస్తున్నారు, చంద్రబాబు గారు ఒక రకంగా ఇస్తున్నారు, పంచాయతీ సంక్షేమ సంఘం ఆయన ఒక రకంగా ఇస్తున్నారు. చూడాలి సార్, ఇలాంటి అన్ని కూడా లీకులు వదులుతూ ఒకరోజు అసలు విషయం చెప్తారు. దాంట్లో జరుగుతున్నటువంటి కుట్రలాగే నాకు కనపడుతుంది సార్. కిరణ్ గారు, దాసరి కిరణ్ గారు కంటిన్యూ. రమణాయుడు గారు, సారీ కొంచెం టెక్నికల్ కట్ అయింది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గడిచిన 5 సంవత్సరాలుగా లాస్ట్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు వాలంటీర్ వ్యవస్థని ఏ ఉద్దేశంతో పెట్టారు? ఆయనకి ఉద్యోగాలు క్రియేట్ చేయడం చేతగాక వాలంటీర్ వ్యవస్థను ఒకటి క్రియేట్ చేసి, విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారండి, 90% వరకు మన కార్యకర్తలకే మనం వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాము, వాళ్లతోనే మనం ఎలక్షన్కి వెళ్ళబోతా ఉన్నాం అని చెప్పి 5 సంవత్సరాలు వాళ్ళని ప్రజల మీద పంపించి, ఇందాక ఆయన వైసీపీ ప్యానలిస్ట్ కూడా చెప్తా ఉన్నారు, ప్రజలు బయటికి రాలేదంట, ప్రజల ఇళ్లలోకే వాలంటీర్లు వెళ్ళిపోయారంట. మేము కూడా ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నది అదే, వాలంటీర్ వ్యవస్థ ముసుగులో, అంటే అందరూ తప్పు చేశారని మేము చెప్పట్లేదు, కానీ వాలంటీర్ వ్యవస్థ ముసుగులో చాలా మంది అత్యాచారాలకు పాల్పడ్డారు, దాడులకు పాల్పడ్డారు, పేద ప్రజల డబ్బులను దోచుకున్నారు, పెద్దవాళ్ళని మోసం చేసి మాయమాటలు చెప్పి ఆస్తులు రాయించుకున్నారు. అవన్నీ కూడా కుంపాలుగా ఆ కథలన్నీ మనం గడిచిన 5 సంవత్సరాలుగా మేము మొత్తుకుంటానే ఉన్నాం, మీకు చెప్తానే ఉన్నాం. ప్రజలు కూడా విసిగిపోయారండి. ఈ రోజున వీళ్ళు ఒక టాపిక్ ని దాన్ని మిస్లీడ్ చేయటం ఎంత బాగా మిస్లీడ్ చేస్తారంటే, వాలంటీర్ వ్యవస్థ వల్ల 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని మేము చెప్పలే. అమాయక వాలంటీర్ల చేత వీళ్ళు డేటా ఏదైతే కలెక్ట్ చేయించారో, ఒక 4 పేజీల ఒక ఫామ్ ఏదైతే ఫిల్ చేయించారో ప్రజలతో, అంటే మీ ఆస్తులు ఎక్కడున్నాయి, మీ పిల్లలు ఎక్కడున్నారు, మీ ఆధార్ కార్డులు ఏంటి, మీ రేషన్ కార్డులు ఏంటి, మీ ఆస్తి వివరాలు ఏంటి, మీ బ్యాంక్ అకౌంట్లు ఏంటి, మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్తో సహా, అంటే మీరు సోషల్ మీడియాలో ఏదైతే మీ ప్రొఫైల్స్ ఉన్నాయో వాటితో సహా వాలంటీర్ల ద్వారా డేటా కలెక్ట్ చేయించి, ఆ డేటాని ఎక్కడ పెట్టారు అని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సార్లు అడగటం జరిగింది. కానీ దానికి సంబంధించి ఎక్కడా కూడా వాలంటీర్ వ్యవస్థకి జవాబుదారీ ఎవరు, అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఎవరు జవాబుదారీ తీసుకుంటారు అనే దానికి కూడా, దానికి హెడ్ ఎవరు అనే దానికి కూడా వీళ్ళు చెప్పిన పరిస్థితుల్లో లేరు. ఈ రోజున ఒక యువత యొక్క మేధాశక్తిని, యువత యొక్క టాలెంట్ని మీరు నిర్వీర్యం చేసేసి, వాళ్ళని ఒక 5,000 రూపాయలకి ఒక గాడిన కట్టేసి మీరు అదే పెద్ద ఉద్యోగం అన్నట్టు. రీసెంట్గా ఒక సినిమా వచ్చింది సార్, ది గోట్ లైఫ్ అని. అంటే ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఒక మనిషి ఇరుక్కుపోతే అతను ఇక ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో అక్కడే ఉండిపోయి ఇదే తన జీవితం అనుకుని ఆ గొర్రెలు కాసే వ్యక్తి ఆ గొర్రెలాగానే ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఇదే ఇక జీవితం ఏమో, ఇక ఎటు మేము తప్పించుకోలేమేమో అనే ఒక దయనీయమైనటువంటి పరిస్థితికి అతను వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఒక హోప్ వస్తుంది. ఈ రోజున ఆ హోపే కూటమి ప్రభుత్వం అండి. మన రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ పేరు చెప్పి యువత యొక్క శక్తిని నిర్వీర్యం చేసేసి, వాళ్ళ ఆలోచన శక్తిని నిర్వీర్యం చేసేసి, వాళ్ళని ఎటు పనికి రాకుండా చేసేసి, అంటే ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థి, డిగ్రీ చదువుకున్న విద్యార్థులు, లేకపోతే పెద్ద చదువులు చదువుకున్న విద్యార్థులు కూడా ఈ రోజున ఎటు వెళ్ళడానికి ఆర్థిక పరిస్థితులు సహకరించక, వాళ్ళు వేరే రాష్ట్రం వెళ్ళి ఉద్యోగం వెతుక్కునే పరిస్థితి లేక, రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేక, వేరే రాష్ట్రాలు వెళ్ళి ఉద్యోగం తెచ్చుకోవాలంటే కనీసం నెలకు ఒక 10,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ ఆర్థిక స్తోమత కూడా లేక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక దురాలోచనతో ఏదైతే వాలంటీర్ వ్యవస్థను పెట్టారో అందులో ఇరుక్కుపోయి, వాళ్ళు అందులోనే ఉండిపోయి ఇంక మాకేమీ రావు అన్న పరిస్థితుల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున వాళ్ళకు ఒక దారి చూపించే ఆలోచనలు, వాళ్ళు మార్గం ఎతుకుతా ఉన్నారు సార్.
అంటే ఇది వాలంటరీ జాబ్ నుంచి వేరే ఇంకేదన్నా ఉపాధి కల్పించాలి ఖచ్చితంగా సార్. ఈ రోజున 5,000 ఇచ్చి మీరు ఇక్కడే ఉండండి, మీరు ఒక తరతరాలు మీకు వేరే జీవితం లేదు, మీకు వేరే ఉద్యోగాలు మేము క్రియేట్ చేయలేము అనే పరిస్థితిలోంచి ఈ రోజున వాళ్ళని అందులోంచి బయటపడేయాలి. అంటే మరి 10,000 ఇస్తామని చెప్పినట్టున్నారు కదా ఎన్నికలకు ముందు హామీ వాలంటీర్లకి. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు వాలంటీర్ కి క్వాలిఫికేషన్ ఏంటండి? ఒక వాలంటీర్ గా మీరు జాయిన్ అవ్వాలంటే, నేను జాయిన్ అవ్వాలంటే మన క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషన్ ఏం లేదు. జస్ట్ వైఎస్ఆర్సీపీ ఉండాలి కదా సార్, మినిమం 10వ తరగతి అన్న ఉండాలి కదా, ఇంటర్మీడియట్ 10వ తరగతి. అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు ఏ క్వాలిఫికేషన్ మీద వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు, వాళ్ళని ఎవరు మానిటర్ చేస్తున్నారు, వాళ్ళ వల్ల జరుగుతున్న నష్టాలేంటి, వాళ్ళ వల్ల జరుగుతున్న లాభాలేంటి, వాళ్ళు ఎవరు జవాబుదారీతనం, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే అనేది ఎక్కడా కూడా చెప్తున్న పరిస్థితి లేదు. ఖచ్చితంగా వాళ్ళకు ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలని, బాగా చదువుకున్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకురావాలని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చెయ్యాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని స్వప్రయోజనాల కోసం వాడుకున్నారు. చివరికి ఎలక్షన్స్ లో కూడా వాళ్ళ చేత బలవంతంగా రాజీనామా చేయించారు. అందులో కొంతమంది వాళ్ళు ఓన్ గా రాజీనామా చేశారు, కొంతమంది చేత బలవంతంగా రాజీనామా చేస్తే ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధుల మీద కేసులు పెట్టే పరిస్థితి. మాతో బలవంతంగా రాజీనామా చేయించారు, ఈ రోజున మా పరిస్థితి ఏంటి? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు? వాలంటీర్ వ్యవస్థనంతా మూకుమ్మడిగా రాజీనామా చేయించేస్తే ఎలక్షన్ విధులకు వాడుకుంటే ప్రజల్ని మభ్యపెట్టి లేదా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రజలకి మాయమాటలు చెప్తే మళ్ళీ వాళ్ళందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేస్తారనే ఒక కుట్రలో భాగంగా వాళ్ళందరి చేత బలవంతంగా రాజీనామా చేద్దాం అనుకున్న పరిస్థితుల్లో కొంతమంది ఎదురు తిరిగారు. మేము ఎందుకు రాజీనామా చేయాలి చెయ్యమని చెప్పి వాళ్ళు ఎదురు తిరిగిన పరిస్థితుల్లో ఈ రోజున వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధుల మీద, అప్పటి ప్రజాప్రతినిధుల మీద కేసులు పెట్టే పరిస్థితి ఉందండి. వాలంటీర్ వ్యవస్థను ఎంతలా మిస్యూజ్ చేశారంటే, భర్త వాలంటీర్ అయితే అతను ఏదో బయట పనికి పోతాడు, ఇంట్లో తన భార్యకి బాధ్యతలు చెప్పి ఆవిడ వాలంటీర్గా యాక్ట్ చేసే పరిస్థితి, లేదంటే ఆల్రెడీ వాలంటీర్ ఉద్యోగం చేసుకుని ప్రజల్ని బెదిరించే పరిస్థితి. ఎక్కడో మనం చూసాం సార్, ఇంతకు ముందు లాస్ట్ 5 years లో చాలా పరిస్థితులు చూసాం. వాళ్ళు చేసిన విన్యాసాలన్నీ 3,000 రూపాయలు 2,500 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి 5,000 ఖర్చు పెట్టుకుని ఎక్కడికో వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఇచ్చారని చెప్పి కూడా మనం వచ్చాయి. అదే చెప్తా ఉన్నాను సార్, అడపాదడపా కాదు, చాలా చోట్ల జరిగినాయి. బయటకు వచ్చిన చోట మనకు తెలిసింది. బయటకు పబ్లిసిటీ ఎక్కువ కదా వీళ్ళకి, పర్ఫార్మెన్స్ వీక్, పబ్లిసిటీ పీక్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి గత ప్రభుత్వంలో. సో ఇక్కడ ఈ వాలంటీర్ వ్యవస్థని వీళ్ళు పెంచి పోషించే కార్యక్రమంలో సర్పంచుల యొక్క పవర్స్ ని తగ్గించేశారు, పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేశారు. అంటే సర్పంచ్కి మీరు ఇందాక అన్నారు, సర్పంచ్ ఇంటి దగ్గర 5 కూడా లేరు, వాలంటీర్ ఇంటి దగ్గర 50 మంది ఉన్నారంటే ఖచ్చితంగా వాలంటీర్ అనే వ్యక్తి కొంతమంది ఒక పెత్తనం చెలాయించారు గ్రామాల్లో. ఈ రోజున ఇంత బలమైన మ్యాండేట్ కూటమి ప్రభుత్వానికి రావడానికి వాలంటీర్ వ్యవస్థలో చేరిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ప్రమేయం కూడా చాలా బలంగా ఉంది సార్. లేకపోతే ప్రజలు ఎంత విసిగిపోరు. ఆ రోజున మీరు ఒక ఇంటిలో గుట్టు లేదు, ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తుంటే వాలంటీర్ తెలిసిపోతుంది. మనిషి ఇప్పుడు చనిపోతే 5 నిమిషాల్లో వాలంటీర్ తెలిసిపోతుంది. మీరు ఇంట్లో ఏదైనా ఒక కూర వండుకుంటే వాలంటీర్కి తెలిసిపోయే పరిస్థితి. ప్రైవసీ లేదు. ఆయనే చెప్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రతినిధి, ఇంట్లోకి వెళ్ళిపోయేవాడని. ఇంట్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏంటండి వాలంటీర్కి? మీకు ఏదైనా పథకం వచ్చిందంటే రోడ్డు మీద నుంచి చెప్పొచ్చు. అంటే ప్రజలకి ప్రైవసీ లేకుండా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయి వాళ్ళ ప్రైవసీలోకి వెళ్ళిపోయి వీళ్ళు చేసిన పరిస్థితులు ప్రజలందరూ కూడా విసిగిపోయి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వద్దు, మాకు కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి వాళ్ళు క్లియర్ మ్యాండేట్ ఇచ్చిన పరిస్థితుల్లో ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థని ఏం చేయాలి? ఇప్పుడు అన్ని లక్షల మంది 2.5 లక్షల మంది యువతని 5 సంవత్సరాల పాటు ఏమీ చేయలేకుండా ఎందుకు పనికి రాకుండా చేసేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మేము దాన్ని బాగు చేయాలని చూస్తా ఉన్నామండి. సర్పంచులు వ్యవస్థ నాశనం అయిపోయింది. సర్పంచులు ఎంతో ప్రయాసలు చేకూర్చి వాళ్ళు గ్రామానికి ఏమన్నా చేద్దాము, గ్రామాన్ని అభివృద్ధి చేద్దాము, మనకున్న నిధులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, మనకి ఇక్కడ లోకల్ గా గ్రామాల్లో జనరేట్ అయ్యే నిధులు, వీటి ద్వారా మనం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అనే పరిస్థితుల్లో కష్టపడి గెలిస్తే ఏంటి బ్రహ్మనాయుడు గారు, సర్పంచులకు అన్ని అధికారాలు ఇచ్చినట్టున్నారు కదా. గత ప్రభుత్వంలో ఇవ్వలేదు కదండి. గత ప్రభుత్వంలో సర్పంచుల్ని నిర్వీర్యం చేశారు, జస్ట్ రబ్బర్ స్టాంప్ చేశారు వాళ్ళని, వాళ్ళ చెక్ పవర్స్ రద్దు చేశారు, రోడ్లు డ్రైనేజ్ లో బ్లీచింగ్ చల్లుకుందామంటే వాళ్ళకి డబ్బులు లేకుండా చేశారు,
దాదాపు ఈ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను కూడా 8,660 కోట్ల రూపాయలు వీళ్ళు కరెంటు బిల్లుల పేరుతో దారి మళ్లించేసి వాలంటీర్ వ్యవస్థని ఏమో పైకి పెట్టి సర్పంచులు గ్రామ స్వరాజ్యం అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు, గాంధీ గారు వారసుడిని నేనే అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ వ్యవస్థని, సచివాలయం వ్యవస్థని, పంచాయతీరాజ్ వ్యవస్థలను అన్నిటినీ నాశనం చేసి నిర్వీర్యం చేసి సర్పంచులను రోడ్డు మీదకి తీసుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ధర్నా చేస్తుంటే వాళ్ళని పోలీసులతో కొట్టించిన పరిస్థితి. వాళ్ళంతా విసిగిపోయారు. బ్రహ్మనాయుడు గారు, సర్పంచ్లంతా విసిగిపోయారు. ఒక స్ట్రీట్ లైట్ వెలగట్లేదంటే దానికి రిపేర్ చేయించుకుందామంటే వాళ్ళ దగ్గర నిధులు లేని పరిస్థితి. ఒక చిన్న రోడ్డు వేసుకుందామంటే నిధులు లేని పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో ఒకటే హామీ ఇచ్చారు సర్పంచ్లందరికీ, మీరు ఒక గ్రామానికి ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఒక సర్పంచ్ అనే వ్యక్తి, అటువంటి పునర్వైభవం తిరిగి తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ రోజున సర్పంచ్లు అందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి వాళ్ళు వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలని చెప్పి ఒక తీర్మానం చేసి వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కూడా కలవబోతా ఉన్నారంట అని వార్తలు వస్తా ఉన్నాయి. సో ప్రభుత్వం అయితే వాలంటరీ వ్యవస్థను రద్దు చేసే దిశగా వెళ్తుంది, అందులో డౌట్ లేదు. అదే సార్ ఇప్పుడు అందులో మనం కాదనేది ఏమి లేదు. వాళ్ళు ఒక తీర్మానం చేసి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి వాళ్ళు సమర్పిస్తారు. దాని మీద ఏ నిర్ణయం తీసుకోవాలి, వీళ్ళకి ఎట్లాంటి కాంపెన్సేషన్, వాళ్ళు మన ప్రభుత్వం నుంచి వాలంటీర్కి ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరగకుండా మేము ఇచ్చిన హామీ తప్పకుండా, అలాగే సర్పంచుల అధికారాలను కూడా మళ్ళీ రివైవ్ చేస్తూ సర్పంచులకు అధికారం పెడుతూ కేంద్రం నుంచి వచ్చే నిధులు, మన రాష్ట్రం నుంచి వచ్చే నిధులు, అలాగే గ్రామాల్లో వాళ్ళు జనరేట్ చేసుకునే నిధులు, వీటన్నిటిని కూడా సక్రమంగా వాడే విధంగా ఎక్కడా కూడా మిస్యూజ్ చేయకుండా అందరికీ ఆమోదయోగ్యమైన ఒక నిర్ణయాన్ని ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అనేది అయితే తీసుకుంటుంది సార్. రైట్, మళ్ళీ వస్తాను.